నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ హాల్లో జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశం, పలు అంశాలపై చర్చ. ఆర్సీఎం చర్చిలో మంగళవారం జరగనున్న ధిరిజమ్మ ఉత్సవం, హాజరు కానున్న పలువురు విచారణ గురువులు. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్లేట్లు పంపిణీ, మొక్కలు నాటిన సమితి సభ్యులు. రోటరీ ఆధ్వర్యంలో పబ్లిక్ స్పీకింగ్ పై శిక్షణ ఇచ్చిన సైకాలజిస్టు ప్రత్యూష సుబ్బారావు. చిలకలూరిపేట మండలం కావూరు కోమటనేని వారి పాలెం మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట మండలం గంగనపాలెంకు చెందిన గుంజి రామారావు అనే వ్యక్తి పాల వ్యాపారం చేసుకుని తన స్వగ్రామమైన గంగనపాలెం వెళుతుండగా కారు బైకు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో కాపు రామకోటమ్మ జ్ఞాపకార్థం కాపు వెంకట్రావు ఆర్థిక సహకారంతో పెదనందిపాడి మండలం అన్నపరు గ్రామంలో కొలా సుబ్బయ్య, రాఘవమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సోమవారం భోజనం ప్లేట్స్ పంపిణీ జరిగింది. తొలుత పాఠశాల ఆవరణలో మామిడి మొక్కలు నాటారు. అనంతరం భోజనం ప్లేట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు వలివేటి వెంకట సత్యనారాయణ, కాపు వెంకట్రావు, సాంబయ్య, రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ హాల్లో సోమవారం సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో వివిధ వార్డుల సభ్యులు వారి వార్డుల సమస్యలు ప్రస్తావించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ హరిప్రసాద్ వాటికి సమాధానమిచ్చారు. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే పనులపై దృష్టి పెట్టాలని 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి కోరారు. అలాగే కుక్కల బెడద నుంచి పట్టణాన్ని కాపాడాలని ఎప్పట్లాగే మౌలాలి కోరగా వెంటనే తగిన చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ సమాధానమిచ్చారు. ఇక 12వ వార్డులో ఇప్పటి వరకు ఒక్క పని కూడా చేయలేదని ఆ వార్డు సభ్యురాలు ఎడ్ల ఇందిరా కోరగా ఈ ఏడాది తప్పక వార్డును అభివృద్ధి చేయనున్నట్లు చైర్మన్ రఫానీ అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ షాపుల దగ్గర అద్దె వసూలు చేసి ఆ షాపులు వేరే వాళ్ళకి అద్దెకిస్తే అక్కడ మనకు ఆదాయం పెరిగింది. కరెక్టా కాదా? తర్వాత మన మున్సిపాలిటీలో దాదాపుగా 6,000-7,000 పబ్లిక్ ట్యాప్లు ఉన్నాయి. మన వాళ్ళకి సొంత ట్యాప్లు ఉన్నాయి. అవన్నీ అక్రమ కుళాయిలు. అవి రెగ్యులర్ చేయడం కోసం చైర్మన్ గారు మేమందరం కూర్చొని 5,000 పెడతామా 6,000 పెడతామా ఎంతో అంత ఒక అంటే పైన లెక్కగా పెట్టేసి డిఎం ఆఫీస్ నుంచి ఇట్లా పెట్టండి, దానికి కూడా ఆదాయం వచ్చిందని చెప్తున్నాం. అది తీసుకోరు. తర్వాత వచ్చేసి అంటే జరిగిట్లో జరగదు ఇకేంటో చెప్పుకుంటూ పోతాం. చెప్పిన దానికి వాళ్ళు కొంతమంది చెప్తారు నేను కుక్కర్ కౌన్సిల్ అంటున్నారు. కుక్కర్ నన్ను పడేస్తే 7 లక్షల రూపాయలు గత ఇదే రోజుల్లో నేను మంచం మీద ఉన్నాను. నేను నా పాప ఇద్దరు పడితే ఉదయం 7 లక్షలు చేసుకొని ఖర్చు పెట్టుకొని నేను బయటకు వచ్చా. సామాన్యుల పరిస్థితి ఏంది? దాన్ని కూడా అరికట్టే విధంగా ఉండాలి. కాంట్రాక్టర్లు మళ్ళీ కోర్టు పిల్లలు వాళ్ళపై దాదాపుగా 25 లక్షలు కట్టాలా? ఏది మన మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి తెరవటం ఎందుకు, పనులు చేయటం ఏంది, మళ్ళా కోర్టు డబ్బులు కట్టడం ఏంది? అసలు మనం ఇక్కడికి ఒక నెలకు 10,000-15,000 జీతం తీసుకున్న స్టాండింగ్ కౌన్సిల్ అతను సభ్యుడు ఇక్కడ కనిపించడం లాయర్ గారు. అసలు మేము ఏమడిగినా అతను వచ్చి సమాధానం చెప్పాలా, మాట్లాడాలా, అదే మాట్లాడు. కాకపోతే పోయినసారి మా కోటనాయక్ గారు మా తోటి కౌన్సిలర్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే అక్కడ అతన్ని ఒక కౌన్సిలర్ గా ఒక 15 నెంబర్ గా ఉంటే అతన్ని పట్టించుకున్న పాపన కూడా అక్కడ అంటే ఇంకా కౌన్సిల్ ఎందుకున్నారు? మేము వాళ్ళకి వచ్చేసారు, మీరైనా వాళ్ళకి ఫోన్ చేసి ఏంటంటే 37 మంది కౌన్సిలర్స్ ఉన్నారు, 2 వైస్ చైర్మన్ చైర్మన్ గారు ఉన్నారు, వీళ్ళని మీరు ఏం రెస్పాండ్ చేస్తున్నారు? మా వాటిలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది వాళ్ళని తీసుకుని హాస్పిటల్ వెళ్తా వెళ్ళగానే మీరు ఎవరు అంటే ఏం చేయాలి? మేము కౌన్సిలర్ గా రోడ్డు పోస్తే కాలువలు కట్టాలి. అది రోడ్డు మీదకి ఎక్కాలంటే బాగా ఇబ్బంది పడుతున్నారు. కమిషనర్ గారు మేము చూస్తాం. మొత్తం వచ్చేసి ఖాళీ స్థలాలు బాగున్నాయి కాబట్టి చెట్లు ములుసు పాములు వస్తున్నాయి. అట్లానే కాలువలు కూడా సరిగ్గా తీయట్లేదు. దాన్ని బట్టి మీరు పట్టించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. బీఆర్డీ చెప్పాము మేము
చేసి పంపించండి అని డీజిల్ డబ్బులు ఏమంటున్నారు. ఎవరైతే సైట్లు ఉంటాయో వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. యాక్చువల్గా మనము వాటికి ఎంటర్ అవ్వడానికి లేదు. యాక్చువల్గా ఇన్ కేసు వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అది పిచ్చి మొక్కలు కానీ తొలగించకపోతే తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం. మెయిన్ రోడ్ల దగ్గర ఉంటే మనం చేస్తాం, మనం చేయాల్సిన అన్ని చేస్తాం. రోడ్ సైడ్ అది తప్పకుండా మనం చేయాలి. మీరు అన్నట్లు ఏవైతే తప్పకుండా చేస్తాం. మన ఏప్రిల్ నాటికి వచ్చినటువంటి పనులన్నీ కూడా బాగానే ఆపేసేయమంటున్నారు. మళ్ళీ కొత్తగా టెండర్లు వేయాలి, కొత్తగా వేయాలి, మళ్ళీ కొత్తగా కౌన్సిలర్స్ రావాలి. మళ్ళీ డెవలప్మెంట్ అనేది ప్రజెంట్ ఆగింది. ఇప్పుడు మన ఇందిరాగారి వార్డులో ఏమి చేయలేదు కాబట్టి అవకాశం ముందు చేద్దాం. మిగిలిన కౌన్సిలర్స్ చిన్న మాట ఒక్కో వార్డులో దాదాపు 40 లక్షల రూపాయల వర్క్ జరిగింది. నచ్చిన మాట ఎమ్మెల్యే గారు కొంత ఫండ్ తెస్తున్నారు, ప్రయత్నం బట్టి చేయిస్తారు. ప్రతి వార్డుకి చెయ్యాలని ముందుకొచ్చారు. ఈ వార్డు ఆ వార్డు అని బేస్ చేసుకోవట్లేదు. చేద్దాం, డెఫినెట్ చేద్దాం. ఫండ్స్ లేదా చేద్దాం, ప్రయత్నం బట్టి చేద్దాం. పత్తిపాటి పుల్లారావు గారు వార్డులు డెవలప్ చేస్తారన్న నమ్మకంతో చాలా మంది ఉన్నారు. గతంలో జరిగాయి కూడా. అందుకనే ఈసారి వాళ్ళందరికీ మా ఈ సభ ద్వారా విన్నవించుకునేది ఏంటంటే, వార్డులలో గతంలో జరిగిపోయినవి వదిలేసేయండి. ఇప్పుడు వార్డులలో వర్కులు ఏమన్నా కావాలి అనుకున్నోళ్ళు ఒకసారి మీకో కమిషనర్ గారికో ఒక లెటర్ ప్యాడ్ మీద రాసి ఇస్తే చేయడానికి పత్తిపాటి పుల్లారావు గారు సిద్ధంగా ఉన్నారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాదాసు భానుప్రసాద్ కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఒకే రోజు 2 ప్రమాదాలు జరిగాయన్నారు. బొప్పుడు వద్ద జరిగిన ప్రమాదంలో కాలేజీ విద్యార్థి చనిపోవడం బాధాకరమన్నారు. అలాగే కావూరు వద్ద జరిగిన ప్రమాదంలో 60 ఏళ్ల వ్యక్తి దుర్మరణం చెందాడన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతంలో 200కు పైగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రణాళిక రచించాలని ఆయన కోరారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చిలకలూరిపేట ప్రాంతీయ శాఖల సమావేశం పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఏరియా కార్యదర్శి వినుకొండ అక్కయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ ను నియమించాలని కోరుతున్నామన్నారు. ఈలోపు దసరా పండుగ కనుక 30% మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. విద్యాశాఖ మంత్రివర్యులు ప్రాథమిక పాఠశాలలు విలీనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి విరమించుకుంటానని తెలియజేసినందుకు ఎస్టీయూ హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. ఎస్టీయూ రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలపై దృష్టి సారించాలని ఎస్టీయూ కోరుతుంది. గత ప్రభుత్వం పాఠశాలలకు మేనేజ్మెంట్ గ్రాంట్ ని 4 ఏళ్లుగా విడుదల చేయలేదని, కనీసం ఈ ప్రభుత్వమైనా ఈ విద్యా సంవత్సరం నుంచి స్కూల్ మేనేజ్మెంట్ గ్రాంట్ ని విడుదల చేయాలని ఎస్టీయూ కోరుతుందని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించి బోధనకే పరిమితం చేయాలని కోరారు. చిలకలూరిపేట పట్టణ ఎస్టీయూ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్లన జయప్రకాష్, నాదెండ్ల మండల అధ్యక్షులు షేక్ మక్బుల్ భాషా, ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్, ఎడ్లపాడు మండల అధ్యక్షులు జి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, చిలకలూరిపేట మండల అధ్యక్షులు బొంత రవి, ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి, సీనియర్ నాయకులు చావల్ మల్లేశ్వరరావు, ఎం శారద, నాగురు వలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టణంలోని గంటలమ్మ చెట్టు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం సాయంత్రం సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమం జరిగింది. వాసవి క్లబ్ కోటి మొక్కలు నాటాలనే లక్ష్యానికి సంబంధించి ఈ విత్తనాల బంతులను విద్యార్థులతో చేయించారు. బాల్యంలోనే వారికి పర్యావరణ అవగాహన కల్పించేందుకు ఈ బంతులను వారిచే చేయిస్తున్నట్లు ఆ క్లబ్ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి సత్యనారాయణ, తవ్వ నాగమల్లేశ్వరరావు, మణి తదితరులు ఉన్నారు.
మధుసూదన్ గారు తలపెట్టిన ఈ ఓటర్ కార్యక్రమానికి మా జిల్లా నుండి మా గవర్నర్ గారు, మా ఇన్ఛార్జి కోటి హనుమంతరావు గారు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. అట్లానే చిన్నారి మీ చేతితో చేసిన ఈ మంచి కార్యక్రమానికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటూ జయవాసవి జయవాసవి. భారతదేశం కోసం ముందుగా 1,00,00,000 మొక్కలు నాటాలని చెప్పి నిర్ణయించారు. దానికి అనుగుణంగా మా వాసవి క్లబ్స్ అందరం, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరం, పిల్లలు అందరు సమూహంతో వన సంరక్షణ కోసం సీడ్ బాల్స్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు. పెదనందిపాడు మార్గంలో ఉన్న ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో మంగళవారం పునీత చినతేరి జమ్మ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు చర్చి ఫాదర్ మరియదాస్ తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తి శ్రద్ధలతో దేవుని సేవించిన పునీత తెరిజమ్మ ఉత్సవాన్ని ఎన్నిక సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి 50 మంది విచారణ గురువులు రానున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో చుక్కా విన్సెంట్ పాల్గొన్నారు. దైవ బిడ్డలారా, దైవ భక్తులారా, పునీత చినతేరేజమ్మ గారి అనుంగ బిడ్డలారా, 1/10/2024 సంవత్సరం మంగళవారం ఉదయం 10:30 గంటలకు పునీత చినతేరేజమ్మ గారి మహోత్సవ కార్యక్రమములు ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా చినతేరేజమ్మ గారి గురించి 2 మాటలు చూద్దాము. ఈమె బాల్యం నుంచే యేసుక్రీస్తు అంటే ఎంతో ప్రేమను పెంపొందించుకుంది. పవిత్రమైన జీవితం జీవించింది. తాను ఒక కన్యకగా యేసుక్రీస్తుని సేవించాలని తన జీవితాన్ని అర్పించుకుంది. ఆమె వయస్సు చాలకపోవటం వలన పరిశుద్ధ పాపు గారి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకొచ్చి సభలో చేరింది. 24 సంవత్సరాలు మాత్రమే జీవించింది. తన జీవితకాలం అంతా యేసుక్రీస్తుని ప్రేమించటమే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా జీవించింది. ఆమె టీబీ వ్యాధితో బాధపడుతూ ఉండేది. నాకెందుకు దేవుడు ఈ వ్యాధి ఇచ్చాడని ఎప్పుడు అనుకోలేదు. ఈ వ్యాధి ద్వారా నేను ఇంకా దేవుని ఎక్కువగా ప్రేమిస్తాను, దేవునికి ఎక్కువగా సేవ చేస్తానని చెప్పి ఆమె ఆలోచన చేస్తూ ఉండేది. గురువులు దాదాపుగా 50-60 మంది గురువులు వచ్చి, కన్యాస్త్రీలు వచ్చి మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. కనుక వీరందరూ కూడా వచ్చి ఈ చినతేరేజమ్మ గారి మహోత్సవంలో పాల్గొని దేవుని కృపను పొందమని ఆ ప్రభు పేరట మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ఏరియా వైద్యశాల రక్త నిల్వ కేంద్రం వద్ద సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రక్త నిల్వ మెడికల్ ఆఫీసర్ స్పందన పాల్గొని మాట్లాడారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఒకరు రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలను కాపాడగలిగామని డాక్టర్ స్పందన సూచించారు. ఈ కార్యక్రమంలో రక్త నిల్వ కేంద్రం టెక్నీషియన్స్ ఎస్ అశోక్ వర్మ, ఎస్ ప్రసాద్, లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజెక్టు సిబ్బంది జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు, క్లస్టర్ లింక్ వర్కర్ ఎం మిర్సీ ప్లారెన్స్ పాల్గొన్నారు. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం, ఎడ్లపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ ఎదురుగా స్థానిక పోలీసులు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. రూరల్ ఎస్ఐ సుబ్బానాయుడు, ఎస్ఐవి బాలకృష్ణ ఆ ప్రాంతాలకు వెళ్లి దగ్గరుండి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతంలో అధికంగా ప్రమాదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని రోటరీ హాల్లో సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో కళాశాల స్థాయి విద్యార్థులకు పబ్లిక్ స్పీకింగ్ అంశంపై మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషన్ స్పీకర్ ప్రత్యూష సుబ్బారావు ఈ క్లాసులు నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నిగాఢ శక్తులు వెలికి తీసేందుకు ఈ క్లాసులు ఉపయోగపడుతుందని రోటరీ ప్రతినిధి గళా సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తోటకూర వెంకటనారాయణ, డాక్టర్ పివి సుబ్బారావు, అడప రవి తదితరులు ఉన్నారు. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి పవర్ఫుల్ టాపిక్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నీకు ఐక్యూ ఎంతున్నా నీ ఎమోషనల్స్ నీ కంట్రోల్లో లేకపోతే నువ్వు గెలవలేవు. ఐక్యూ ఎంతున్నా, ఎంత తెలియగలడు అయినా
రెండు రకాల మనుషులు చూసాం ఇక్కడ పొద్దు నుంచి. ది రూట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్. నాకు అలా వినాలి. మన పిల్లలు 5 నిమిషాల్లో ఫ్రాన్స్ దాకెళ్ళిపోతున్నారు. మొదల్లో ఒక బ్యాచ్ ఉన్నారు, వెంటనే డైవర్ట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి చాలా శక్తి ఉందని అర్థం. కూర్చున్న పిల్లల్లో మీకున్న శక్తిని నేను అనుమానించట్లా. ఆ శక్తిని, మీకున్న శక్తిని మీకు ఉపయోగించుకోకుండా, మీరు గెలవడానికి ఉపయోగించుకోకుండా చిన్న చిన్న అంశాలకి డైవర్ట్ చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే బిహేవియరే. ది రూట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియరే. ప్రపంచంలో జీవరాశులు 1,00,000 జీవరాశులు ఉంటాయి. వాటిల్లో ఏకైక జీవరాశి బిహేవియర్ని మోడిఫికేషన్ చేసుకోగలిగిన ఏకైక జీవరాశి ఎవరంటే మనిషి. ఇంకా మిగతా ఏమీ మార్చుకోలేవు. సుబ్బయ్య తోటలోని శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో మహాలయ పక్షాల్లో భాగంగా సోమవారం రావూరి సుబ్రహ్మణ్యాచారి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ద్వారకానాథ్ విద్యాలంకార్ గాళ్ల ఆర్థిక సహకారంతో విశాఖ కార్మికులకు ఆకలిగా ఉన్న వారికి పేదలకు అన్నం ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ఈ మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో ఎవరైతే వారి పితృదేవతల పేరు మీద అన్నదాన కార్యక్రమం జరిపిస్తారో వారందరికీ ఆశీస్సులు లభిస్తాయని, పితృదేవత ఆశీస్సుల వలన సర్వకార్య సిద్ధి జరిగి కుటుంబం మొత్తం మనశ్శాంతితో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, రావూరి శరత్ కుమార్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పీటీ మాస్టర్ అమర్తలూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సాయిరామ్. ఈరోజు చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఇప్పుడు మరి మహాలయ పక్షాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాలయ పక్షాల్లో మరి వాళ్ళ పితృదేవతల పేరు మీద ఎవరైతే అన్నదానం చేస్తారో వారి పితృదేవతలందరూ కూడా సంతోషించి మరి వాళ్ళ కుటుంబాలకు ఆయురారోగ్య భోగభాగ్యాలు కల్పిస్తారని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఎవరైతే పితృదేవతలు, ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వారి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇలా మనకు పితృదేవతలు అవుతారు. వారిని గుర్తుపెట్టుకొని వారి యొక్క ఆర్థికం రోజున కానీ లేకపోతే వారికి సంబంధించి మహాలయ పక్షాల్లో కానీ వారి పేరు మీద కాస్తంత ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టినట్టయితే వాళ్ళ యొక్క ఆత్మలు సంతోషించి ఉన్నత గదులు పొందుతాయని చెప్పేసి, అలాగనే ఇక్కడ భూమిలోకంలో ఉండే వారి యొక్క సంతతి యొక్క వారు కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ప్రతిదీ. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి కుటుంబాల్లో అన్నీ కూడా సమస్యలు ఉంటాయి, సంతానం లేట్ అయింది, అలాగనే వారి వృత్తుల్లో స్థిరపడటానికి కూడా లేట్ అవుతుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఈ పితృ రోజున పితృలయ మహాలయ పక్షాల్లో ఎవరైతే అన్నం చేస్తారో వారిని గుర్తించుకొని మరి అన్నదానం చేయడం అనేది చాలా మరి విశేషమైంది. అటువంటిది వారి తల్లిదండ్రుల పేరు మీద ఈరోజు మన రావూరి సుబ్రహ్మణ్యాచారి గారి జ్ఞాపకార్థం సుభద్రమ్మ గారి జ్ఞాపకార్థం ద్వారకానాథ్ గారు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సాయినాథుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఎన్ని చేసినా కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అన్నట్టుగా వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము. ఈ రూపేణా కూడా వారు చనిపోయిన తర్వాత కూడా వారిని ఇన్నాళ్ళకు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ జ్ఞాపకాన్ని ఉంచుకొని మరి చేయడం అనేది చాలా విశేషమైనది. సాయిరాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.